అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఉప శీర్షికగా ఈ పాట మీకోసమే అనే వీడియో చేస్తున్నాను. ఈరోజు మనకు లభించినటువంటి అద్భుతమైనటువంటి సినిమా 'ఆకలి రాజ్యం'. 1981లో విడుదలైన తెలుగు సినిమా ఇది. దేశంలో ప్రబలుతున్నటువంటి నిరుద్యోగ సమస్యతో నాటికి నేటికి కూడా సతమతమవుతున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. కె. బాలచందర్ గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆకలి రాజ్యం' సినిమా తెలుగునాట ఒక ప్రభంజనం సృష్టించింది. అలాగే యువతను ఆలోచింపజేసింది. కమల్ హాసన్ నటన ఇందులో ఉన్నత శిఖరాలకు చేరింది. చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు కె. బాలచందర్ మేధా సంపత్తికి ఈ చిత్రం అద్దం పడుతుంది. ఈ వీడియోలో ఒక సినిమాలో పాట గురించి, రచయిత గురించి, సంగీత దర్శకుడు గురించి విశ్లేషణ ఉంటుంది. గాయకుడు గురించి మాత్రం కూడా ఉంటుంది. మిగతా విషయాలు ఏమీ ఉండవు. ఇక సినిమా పేరు 'ఆకలి రాజ్యం', దర్శకుడు కె. బాలచందర్. సినిమా పాట పేరు 'సాపాటు ఎటూ లేదు' అంటే పాటది. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాట. ఆ పాటకు రచయిత ఆత్రేయ గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథ్ గారు, గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే ఇందులో పాట రచయిత గురించి చెప్పాలంటే సాహసమే అవుతుంది. పాట రచయిత ఆత్రేయ గారు. ఆత్రేయ గారి పాటలు ఎంతోమంది, అసలు ఆత్రేయ గారి పాటలు అంటేనే ఆయన మనసు కవి. చాలా అద్భుతమైనటువంటి పదాలు ఆయన సృష్టించారు. అలాగే ఆయన పాటల గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఏ పాటకి ఆ పాటే మనం ఒక ఆణిముత్యం. ఆత్రేయ గారి పాటలు అంత గొప్ప రచయిత ఆయన ఆత్రేయ గారు. అయితే ఆత్రేయ గారు సినిమా గురించి ఏ సినిమా అయినా సరే తీసుకున్నా సరే ఆత్రేయ గారు అంటే ఆయన ఎక్కువగా పాట రాయడానికి చాలా సమయం తీసుకుంటారు. అంచేత ఆయన్ని ఎక్కువగా కూడా పాట ఇవ్వడానికి నిర్మాతలను ఏడిపిస్తారు. పాట ఇచ్చిన తర్వాత పాఠకుని ఏడిపిస్తారు. అంత గొప్ప రచయిత ఆయన ఆత్రేయ గారు. ఆత్రేయ గారి పాటలు ఏ పాట చూసుకున్నా సరే ఆ పాటే ఒక సపరేట్గా ఉంటుందన్నమాట. ఆయన రాసే విధానం చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేలా రాస్తారు ఆత్రేయ గారు. అయితే ఆత్రేయ గారు ఈ సినిమాలో ఎంతో అసలు పాట ఎంతో గొప్పగా రాశారంటే, సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో నీవు నేను ఒకటే అని పాట. చాలా పెద్ద పాట అది. చాలా అద్భుతమైన పాట అది. ఆ పాటలో ఆయన వాడినటువంటి సాహిత్యం నా భూతోన భవిష్యత్ అని చెప్పవచ్చు. అంత అద్భుతంగా రాశారు ఆ పాటని. ఇక సంగీతం విషయానికి వస్తే ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆయన ఒక సంగీత ఝరి. ఆయన వేల పాటలను కంపోజ్ చేశారు. వేలకు వేల పాటలు ఆయనవి ఉన్నాయి. అన్నీ కూడా ఆలపించాలి. ఆయన స్వరాల ఝరిలో ప్రేక్షకులు ఆనందంతో తడిసి ముద్దవుతారు. ఆయన రాగాలు పూల సరాలై నర్తిస్తూ ఉంటాయి. ఆయన గళం
గమకాల వరమై ప్రకృతితో లయిస్తుంది. విశ్వనాథ్ గారి సంగీత క్షేత్రంలో పండినటువంటి ఎన్నో పాటలు ప్రేక్షకుల మనసుల్ని రంజింపజేశాయి. అంత అద్భుతంగా ఆయన కంపోజ్ చేశారు పాటలు. ఇక పాడిన వారు గురించి చెప్పాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మరి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్కడ ఆ పాట విన్నా సరే అంటే మల్లెపూలు విరజిమ్మితే అది బాలు పాట అవుతుంది. ఎర్రటి ఎండలో కూడా వెన్నెల్ల చల్లగా ఉంటే అది బాలు పాట అవుతుంది. విరిసిన ఎర్ర గులాబీపై నిలిచిన నీటి బిందువు బాలు పాట అవుతుంది. ఎటువంటి పాటనైనా సునాయాసంగా సుమధురంగా పాడగల ప్రజ్ఞాశాలి అయినా అంత అద్భుతంగా పాడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.